హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో హెల్తీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా కప్ కేక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కప్ కేక్స్ని గోధుమ పిండి అలాగే కొబ్బరిని చేసి హెల్తీగా తయారు చేస్తామండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను కప్ కేక్స్ని తయారు చేయడానికి మీడియం సైజుగా ఉండే ఈ కప్స్ని అయితే తీసుకున్నానండి. తర్వాత ఈ కప్స్కి లోపల కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. అన్ని కప్స్కి కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి చేయడానికి చాలా సులువుగా ఉంటుందండి ప్రాసెస్ అయితే. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం గోధుమ పిండిని అయితే వేసేసుకొని ఇలా మనం బౌల్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది కప్ కేక్స్. ఆ తర్వాత వీటిని సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 కప్ వరకు కొబ్బరిని అయితే తీసుకున్నానండి. పచ్చి కొబ్బరిని అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, ఈ కొబ్బరిని తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉండేట్లు పట్టుకోవాలి. కొబ్బరి మొత్తాన్ని ప్లేట్లోనికి యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత దీన్ని సైడ్ పెట్టుకొని ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ను మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని చేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అలాగే అక్కడక్కడ ఉండాలంటే అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. 1 కప్ గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి, ఆశీర్వాద్ గోధుమ పిండిని. దీని ప్లేస్లో మీరు మైదా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను హెల్తీగా తయారు చేస్తున్నాను కాబట్టి 1 కప్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని అయితే తీసుకోవాలి. షుగర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవద్దండి, కొంచెం మిక్స్ చేసేటప్పుడు టైం అయితే పడుతుంది. ఇక్కడ నేను షుగర్ని పౌడర్ లాగా చేసేసుకొని ఇలా జల్లించుకుంటున్నాను. ఇలా షుగర్ని కూడా జల్లించుకొని అలాగే పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల మనం కేక్ తయారు చేసిన తర్వాత అది చెమ్మలాగా రాకుండా ఫ్లఫీగా చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఆ తర్వాత మనం సైడ్ పెట్టుకున్న కొబ్బరి తురుముని అయితే ఇందులోనికి వేసేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. కొబ్బరి మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి 1/2 కప్ మిల్క్ని అయితే తీసుకోవాలి. కాచి చల్లార్చిన మిల్క్ అండి. ఈ మిల్క్ మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం టైట్గా తగిలిందంటే మరి కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం టైట్గా అనిపించిందండి. ఈ ప్లేస్లో కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మొత్తం మిల్క్ లేకపోతే ఇలా కొంచెం 1/2 కప్ వరకు మిల్క్ని తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర కొంచెం ఉందనేసి ఇందులోనికి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే అది కూడా స్కిప్ చేయొచ్చు. దీని ప్లేస్లో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని సైడ్ పెట్టేసుకొని మీ దగ్గర ఎలాంటి కడాయి ఉన్నా కానీ అందులోనికి 2 గ్లాసెస్ వాటర్ని వేసేసుకొని అందులో ఏదైనా ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలండి. డైరెక్ట్గా మనం కప్ కేక్స్ అయితే పెట్టలేం కదా, వాటర్ అనేది టచ్ అవుతాయి. పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి 1/2 టీ స్పూన్ వంట సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనికి 1/2గా కట్ చేసుకున్న లెమన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ లెమన్ జ్యూస్ను ఈ వంట సోడా మీద వేసేసామంటే ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఇలా బబుల్స్ లాగా వచ్చేసిన తర్వాత ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో 2-3 టైమ్స్ అలా తిప్పేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కప్ కేక్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్లోనికి వేసేసుకోవాలి. అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనకి పర్ఫెక్ట్గా కేక్స్ అనేది రెడీ అవుతాయి. ఇక్కడ నేను డైరెక్ట్గా వేయకుండా ఇలా ఒక గరిటెతో తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గరిటెతో యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఎంత క్వాంటిటీలో వేసేసుకోవాలో అర్థమైపోతుంది. పిండి ఎప్పుడు వేసినా కానీ బౌల్లోనికి ఫుల్గా వేయకూడదండి. 1/2 వరకు కొంచెం ప్లేస్ అయితే ఉంచుకోవాలి. 1/2 వరకు యాడ్ చేసుకోవడం వల్ల ఫుల్గా యాడ్ చేసామంటే అది పొంగి కింద పడిపోతుందండి. అలా కాకుండా ఇలా చూసుకుంటూ ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా 1 ఇంచ్ అయినా కానీ మనం ఇలా వేసేసుకొని పిండి దీనిపైన కొంచెం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కడాయిలోనికి పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ని ముందుగా హీట్ చేసుకొని పెట్టుకున్నారంటే తొందరగా మనకి కప్ కేక్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇక్కడ మనకి 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇక్కడ మీకు నేను 20 మినిట్స్ తర్వాత మీకు తీసి చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి కప్ కేక్స్ అనేది రెడీ అయిపోయాయో. ఇలా రెడీ అయిన తర్వాత ఒక టూత్పిక్ని ఇలా మధ్యలోనికి పెట్టేసుకొని మనం గుచ్చి చూసామంటే దీనికి అంటుకోకుండా వచ్చిందంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. కొంచెం అంటుకుంటూ వచ్చిందంటే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే ఈజీగా మనకి రెడీ అయిపోతాయి. ఆ తర్వాత వీటిని వెంటనే తీసేసుకోవాలి. ఇలా ఒక సపరేట్ ప్లేట్లోనికి ఉంచేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం సర్వ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత నైఫ్తో మనం సైడ్స్కి అన్నామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మీరు డైరెక్ట్గా వీటిని వేడిగా ఉన్నప్పుడే తీసేసారంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది మధ్యలో. నేను సైడ్స్కి నైఫ్తో అన్నానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోవద్దు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి పెట్టినా కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.